బీబీ జోడీ ఈ వీక్ ఎపిసోడ్ అయితే వచ్చేసింది. డాన్స్ ఆఫ్ ఇండియాలో ప్రతి ఒక్కరు దుమ్ము లేపేశారు. రకరకాల ట్రెడిషనల్ గురించి మనకు వివరిస్తూ వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ని అయితే మనకు పరిచయం చేశారు. ఎక్కువ వేశారా, తక్కువ వేశారా, ఎవరు బాగా చేశారు, ఎవరు బాగా చేయలేదు అని పక్కన పెడితే వేరే వాళ్ళ ట్రెడిషనల్స్ నేర్చుకొని మన కళ్ళకు కట్టినట్టు చూపించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో అందరికీ హ్యాట్సప్ చెప్పుకోవచ్చు మనం. ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే శ్రీ సత్య ఇంకా అర్జున్ అయితే ఇచ్చారు. వాళ్ళ జోడి తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే మన ఊర్లలో అమ్మవారి జాతర అయితే జరుగుతుంటుంది కదా, అందులో కుంకుమ పసుపుకు ఎంత ప్రాధాన్యత ఉంటుంది అని అయితే తెలియజేశారు ఈ డ్యాన్స్ ద్వారా. ఇందులో శ్రీ సత్య అర్జున్ 100% ఇచ్చి చేశారు అనిపించింది. ఇంకా లాస్ట్ ఎండింగ్ వచ్చేసి అమ్మవారి గెటప్ అయితే ఎండింగ్ ఇచ్చారు. ఈ వీక్ ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో జడ్జెస్ నుంచి ఇంకా జోడీస్ నుంచి మంచి మార్క్స్ అయితే సంపాదించారు. నెక్స్ట్ నైని పావని జోడీ అయితే వచ్చారు. వీళ్ళిద్దరు ఒకేలాగా రెడీ అయితే వచ్చారు. ఫస్ట్ ఎంట్రీతోనే నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, ఎవరు నైని పావని ఎవరు శ్రీనివాస్ అనేసి. ఇంకా డ్యాన్స్ విషయానికి వస్తే డ్యాన్స్ ఎరగదీసేశారు, చాలా బాగా చేశారు. కానీ కొన్ని శ్రీనివాస్ మర్చిపోయారు అనేసి అయితే జడ్జెస్ చెప్పారు. ఇందులో శ్రీనివాస్ వల్లనే కొన్ని మార్క్స్ అయితే తగ్గాయి, కానీ నైని పావని 100% అయితే ఇచ్చి పడేసింది. చాలా ఎనర్జెటిక్గా అయితే డ్యాన్స్ వేసింది, చాలా బాగుంది వీళ్ళ డ్యాన్స్ కూడా. వీళ్ళు కూడా జడ్జెస్ నుంచి ఇంకా జోడీస్ నుంచి మంచి మార్క్స్ అయితే సంపాదించుకున్నారు ఈ వీక్. నెక్స్ట్ కీర్తి చైతు అయితే వచ్చారు. వీళ్ళు కూడా డ్యాన్స్ దుమ్ము లేపేశారు. లాస్ట్ వీక్ వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మార్క్స్ అయితే తగ్గాయి కదా, ఈ వీక్ ఫుల్ ఎనర్జీతో అయితే మన ముందుకు వచ్చారు. 2 కర్రలతో డ్యాన్స్ అయితే ఇరగదీసేశారు. అసలుకి సూపర్ అనిపించింది నాకైతే కనుక. టైమింగ్ అన్నీ కరెక్ట్గా అనిపించాయి. మార్క్స్ బాగానే సంపాదించారు ఈసారి మాత్రం. ఇంకా నెక్స్ట్ అమర్దీప్ జోడీ గురించి అయితే మాట్లాడుకుందాం. వీళ్ళిద్దరు డ్యాన్స్ ఇంకా దుమ్ము లేపుతారని అందరికీ తెలిసిందే కదా. ఈసారి రామాయణం గెటప్ అయితే వచ్చాడు. అందులో రాముడు వచ్చేసి అమర్దీప్, ఇంకా రావణుడు వచ్చేసి నైనిక. వాళ్ళిద్దరి మధ్యన యుద్ధం ఎలా జరిగింది, సీతమ్మ వారిని ఎలా తీసుకొచ్చారు అనేసి అయితే మన కళ్ళకు కట్టినట్టయితే చూపించారు. వీళ్ళ కాన్సెప్ట్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా బాగా డ్యాన్స్ చేశారు. అంత హెవీ కాస్ట్యూమ్ వేసుకొని డ్యాన్స్ చేయడం అనేది చాలా కష్టం. ఆ కాస్ట్యూమ్ వల్ల వాళ్ళకు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది అయింది. అందుకే అమర్దీప్ అయితే పడిపోయాడు. అమర్కి ఒక్కనికే కాస్ట్యూమ్ వెయిట్ అయిందా, నైనిక కూడా డ్యాన్స్ వేసింది కదా, తను కూడా అదే కాస్ట్యూమ్ కదా, తను వెయిట్ భరించింది కదా, తను ఒక్కడే ఎందుకు పడిపోయాడు, అమర్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనేసి అయితే నాకు లాస్ట్ వీడియోలలో కామెంట్లు అయితే వచ్చాయి. ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి, అమర్కి స్పేస్ లేదు, కొద్దిసేపు కూడా రిలాక్స్ అవ్వడానికి టైమే లేదు. నైనికకు స్పేస్ దొరికింది కాబట్టి తనకి హెవీ అనిపించలేదు. అమర్ కంటిన్యూస్గా చేయడం ద్వారా తనకి చాలా హెవీ అయిపోయింది. నైనిక కూడా చాలా బాగా చేసింది. నైనిక కూడా కూర్చోబెట్టి వాటర్ తాగించిన తర్వాతనే జడ్జిమెంట్ ఇప్పించారు. అక్కడ నైనిక కూడా ఒప్పుకుంది, అమర్ చాలా డెడికేషన్ పర్సన్, నా కోసం తను హెల్త్ బాగోలేకపోయినా డ్యాన్స్ చేస్తాను అనేసి అయితే వచ్చాడు, నాకంటే చాలా బాగా డ్యాన్స్ చేశాడు అనేసి అయితే చెప్పింది. అక్కడ వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన వీడియోస్ కూడా వేశారు. అక్కడ నైనిక కూడా ఆగిపోతుంది, కానీ అమర్ ఆగలేదు. అంత డెడికేషన్గా అయితే డ్యాన్స్ చేస్తాడు. సదా గారు చాలా ఎమోషనల్ అయిపోయారు. అమర్కి సారీ కూడా చెప్పారు. ఎందుకంటే అందరు రెడీ కూర్చున్నారు, వీళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు, మీ కాస్ట్యూమ్ లేట్ అవుతుంది, మీరు తొందరగా రెడీ అవ్వచ్చు కదా ఫస్టే అనేసి అయితే కసురుకున్నాను. ఈ కాస్ట్యూమ్ ఇంత వెయిట్ ఉంటుందని నేనైతే అనుకోలేదు, సారీ అనేసి అయితే సారీ చెప్పింది. ఈ వీక్ పటాకా జోడీలలో అన్ని డ్యాన్స్ల కంటే ఇది హెవీ డ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అస్సలు ఆపలేదు, దుమ్ము లేపేశారు. వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కు జోడీస్ అందరూ 7.5 మార్క్స్ అయితే ఇచ్చారు. ఫుల్ మార్క్స్ అయితే అందరూ ఇచ్చేశారు. ఇంకా జోడీసే కాదు, జడ్జెస్ కూడా శేఖర్ మాస్టర్ 30, ఇంకా సదా గారు శ్రీదేవి గారు 20/20 అయితే ఇచ్చారు. బీబీ జోడీ సీజన్ 2లో 100కి 100 సంపాదించుకున్న ఫస్ట్ జోడీ అమర్దీప్ నైనిక జోడీని. ఫస్ట్ వీక్ నుంచి గోల్డెన్ సోఫా వీళ్ళే గెలుచుకుంటున్నారు. ఇప్పటి నుంచి 3 times ఎవరైతే గోల్డెన్ సోఫా వరుసగా గెలుచుకుంటారో వాళ్లకు పవరస్తా అయితే గెలుచుకునే అవకాశం ఉంది అనేసి అయితే ప్రదీప్ చెప్పాడు. ఈ వీక్ గోల్డెన్ సోఫా వచ్చేసి అమర్దీప్ నైనిక వాళ్ళైతే గెలుచుకున్నారు. ఇంకా నెక్స్ట్ జోడీ వచ్చేసి డెమాన్ పవన్ రీతు జోడీ అయితే వేశారు. వీళ్ళు మన సౌత్ ఇండియా ట్రెడిషనల్ నటరాజ డ్యాన్స్ అయితే వేశారు. కానీ డ్యాన్స్ మాత్రం అందరితో పోలిస్తే తక్కువ అనిపించింది. క్లాసికల్ అనేసరికి వాళ్ళకు కొంచెం డౌన్ అయ్యారు, వాళ్ళకి ఏసైకి రాలేదు అనేసి అయితే రీతు ఏడుస్తుంది. కానీ జడ్జెస్ మాత్రం మంచి సపోర్టే ఇచ్చారు. ఇంకా మిస్టేక్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇంకా బెటర్గా వెయ్యి అనేసి అయితే సపోర్ట్ చేశారు. ఇంకా జోడీస్ కూడా బాగానే సపోర్ట్ చేశారు. కానీ మార్క్స్ మాత్రం తక్కువ అయితే ఇచ్చారు, 2 or 3 అయితే ఇచ్చారు. లాస్ట్ వీక్ కూడా 2 or 3, 4 అలా అయితే ఇచ్చారు. వీళ్ళు లీడర్ బోర్డులో చూసుకుంటే అందరికంటే లాస్ట్ పొజిషన్లో అయితే ఉన్నారు. మార్క్స్ చాలా తక్కువ అయితే వచ్చాయి.
లాస్ట్లో ప్రదీప్ ఒక ట్విస్ట్ అయితే ఇచ్చాడు. పటాకా ధమాకా జోడీలను రెండింటిని కలిపి లీడర్ బోర్డులో 8th 9th పొజిషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్ ఆఫ్కి అయితే వస్తారు. వాళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు, ఒకరు మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు అనేసి అయితే చెప్పాడు. ఈరోజు ప్రజెంట్ పటాకా టీంలో హైయెస్ట్లో ఉండేది అమర్దీప్ జోడీ అయితే హైయెస్ట్లో ఉన్నారు. వాళ్ళ మార్క్స్ వచ్చేసి 180.5 మార్క్స్ అయితే ఉన్నాయి 200కి. ఇంకా సెకండ్ పొజిషన్లో వచ్చేసి సాయి శ్రీనివాస్ ఇంకా నైనిక అయితే ఉన్నారు. వాళ్ళ పాయింట్స్ వచ్చేసి 152 అయితే ఉన్నారు 200కి. ఇంకా థర్డ్ పొజిషన్స్ వచ్చేసి శ్రీ సత్య అర్జున్ అయితే ఉన్నారు. వాళ్ళ పాయింట్స్ వచ్చేసి 149.5 అయితే ఉన్నాయి. ఇంకా ఫోర్త్ పొజిషన్ వచ్చేసి కీర్తి చైతు జోడీ అయితే ఉంది. వాళ్ళ పాయింట్స్ వచ్చేసి 133 అయితే ఉన్నాయి. ఇంకా ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసి రీతు డిమాండ్ వాళ్ళైతే ఉన్నారు. ఇంకా పటాకా జోడీలలో లాస్ట్లో ఉండేది రీతు డిమాండ్ జోడీనే. ఇంకా రేపటి ఎపిసోడ్లో ధమాకా జోడీస్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో చూసి 8th 9th పొజిషన్లో ఎవరున్నారు, ఎవరిద్దరు ఫేస్ ఆఫ్కి వెళ్తారు అనేది రేపు డిసైడ్ అవుతుంది. అంతలోపు మీరైతే గెస్ చేయండి, ఏ 2 జోడీలు ఫేస్ ఆఫ్కి వెళ్తారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వీక్ అనేది గెస్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.